భార్య తీర చెప్పాలి, భార్య బాధలు ఉన్నప్పుడు భర్త తీర చెప్పాలి. ఎన్నడు నువ్వు అత్తను మాట అంటానయ్యా. తన మనసుడు మంచాల వండుకుంటే తన బిడ్డను తీసింది, భర్త పొంటి వండబెట్టింది. నాదో నువ్వేమన్నా రంది పెట్టుకుంటానవా? మానవునికి రందే పెద్ద రోగం అవుతుంది. నాదా నువ్వేమన్నా రంది పెట్టుకుంటానవా? మనకు సాలన్న సంతానం, మనకిద్దరు కొడుకులు, మనకొక్క బిడ్డ సాలన్న సంతానం కలిగింది. నాదా ఈ ఊళ్ళో మంచి పేరు పొందినవయ్యా. భూములు వంచిన భూదాన కర్తం అనే పేరు పక్కాతి పొందిన మంచి పేరు తెచ్చుకున్నావయ్యా. నువ్వేమన్నా మనాది పెట్టుకుంటానవా? నువ్వేదన్నా కథ అయితే నా బతుక్కు అర్థమే లేదు. మరి అగో భర్త మంచం మీద కూర్చొని అలనాడు విష్ణుదేవుని భార్య భార్య లక్ష్మీదేవి విష్ణుదేవుని ప్రాణం వచ్చిన విధముగా నాదా భయపడకు నాదా భయపడకు అటువంటి చూడు భర్త మంచం మీద కూర్చొని భర్త ప్రాణం వస్తుంది అందేనా పండేది పండగ కన్నట్టుకున్నా అలారి గన్నులా నీలారి గన్నులా అవ్వ ఇప్పటికప్పటికంటారు. పగటి నిద్ర పనికి చేడు దరిద్రానికి ఆకలి ఎక్కువ, చేతగాని భారానికి కోపం ఎక్కువ అంటారు. ఆ రాజుకు పగటి ఎన్నడ నిద్ర అంటే ధనవంతు ఎసగతికి దురబుద్ధి, విడలేని నిద్ర సొక్కు సొక్కులు నిద్ర ఎగేసుకొస్తాను. ఆ రాజు సరాశీల రాజు హాయిగా వండంగా చేకూతులదే ప్రాణవత్తంగా పడుకున్న సంగతి అక్కడ ఎవరికల్లా చూసేరా, యమలోకం లోపల ఎవడు కల్లా చూసేరా. అరే యమలోకములో కాలకందడు యమధర్మరాజు చిత్రగుప్తుల్ని పిలిచి ఎవరి జీవి యమపురం రావాలి, ఎవరి పిల్లలకి ఎవరి తల్లిని పాపాలి, ఎవరి కడుపు గండి పెట్టాలి లెక్క సరిచేయో అన్నాడు. అగో చిత్రగుప్తుడు పైలు ముంగడబెట్టి చూసినాడు. శరాశీల రాజు జీవి యమలోకం వచ్చేది ఉన్నాడు అన్నాడ. కాలకందరు యముడు యమునల్ల వేసి శరాశీల రాజు జీవి రమ్మన్నప్పుడు అరే ఆడికెళ్ళి యమునల్లురా ఏడవతారున్నారా, యమలోక మొదలేరా వాహనం ఎక్కేనా కదలు ముదలు పెట్టేనా. అరే వయసు వాహనం అనగా తున్న పోతల మీద కొలుగుది బాలపురి పగ్గాలు చేదబట్టి గతలు బుధాన పెట్టి తలిసిన చోట మునకై పుట్టినట్టు రాజు పండుకున్న రాజభవనముల పుట్టి రాజభవనముల పుట్టే వరకు రాజు హాయిగా నిద్రవేయుడు చేకూతులదే ప్రాణవత్తంగా నిద్రలో జీవిని ఎవరు పట్టింది. నిద్రలోన జీవిని ఎవరో వాటి ఎదశాతి మీద అడిగేసి పాలపురి పక్క వేసినప్పుడు మెడకు ఉరితాడైపడ్డాయి. నిద్రమైన జీవిని బట్టి అంటారే చరాశీల రాజా, భూమి మీద ప్రసాదం పడిసింది నీ కొడుకులా, నీ కోడన్లా, నీ బిడ్డని, నీ భార్యని విడనాడి యమలోకం రమ్మని తాడుబార వేస్తే నిద్రల జీవి అయ్యా. నేను పొదడీలిగా చేరుగాడి ఓంగ తలకున్న మన కిరీడ కింద పడితే తల వేయినట్టు అన్నది నా భార్య. పొద్దడి కళ నిజమైనట్టు నా కన్నుల్లో కనిపించి రమ్మని తాడుబార వేసి నా జీవి ముందు తండ్రా అయ్యా. అయ్యో అయ్యలారా, నేను 20 ఏళ్ల కొడుకులు కోడళ్ళు ఉండగా బిడ్డలేని సాగుదామని బిడ్డ కొరకు కోటి పూజలు చేసి కొల్లారికి పనులు
ముద్దు ముచ్చట నేను ఏ విన్నా నా బిడ్డ బాపన్న పిలుపు నాకు అందక ఉందని యమునుల్ల పిలుపు అందుతుందా యమును కళ్ళల్లో కనిపించి రాని బాధిస్తాడు సరాశీల రాజుకు జారుగుండె తల్లువని అమ్మున వారు రమ్మున ముల్లైనాడు అవా గుండెలకు వెల్లువారే రారాదుకో జారుగుండె తల్లువారే కారాదు అయ్యో ఎవరారా ఎవరారా ఎడగాని ఎడలోరా నటింట్లో పుట్టి పుచ్చి నా బిడ్డలో ఎవరోగా ఎట్లా వస్తూ అయ్యే బాబు లేని పిల్లలకు బహువాదనల్లరు నేను ఎవరోగా ఎట్లా వస్తున్నాడు ఎవరు బాధిస్తాడు బిడ్డ అది కత్తంది రాదుకు బిడ్డ సుందరమా నిన్ను నేను ఆడంగా చూడలేదే నా వీడు పాడంగా చూడలేదు నా వీడు కూరలు పట్టి నా వీడు దంతంగా చూడలేదే నా వీడు బిడ్డ నువ్వు లక్క కూరలు పట్టి దంతంగా చూడలే చిన్న చిన్న మొటిలు పట్టి సిరగంగా చూడలే నేను బిడ్డను కనాలే రెక్కల్లో ఒక్కల్లో చేతులారు దాదాలే 5 ఏళ్ళ బిడ్డ నాడు బల్లల్లో చదివియాలే మరి పెళ్ళిడు వచ్చిన బిడ్డకు కాళ్ళు కడిగి కన్యతానం చేసి నా బిడ్డ పోంగ రాంగ చూసి సంబరపడాలనుకున్నా నా సంబరమ్మ పాడవాడా నా బిడ్డు సంబరం కోసం కూడా వెళ్ళలే అయ్య బాబా నాయి బాబా నా భార్యో నిత్తారం నేల కొరిగనా నీ నెత్తి మీద నిత్తారం నేల కొరుకుతుంది బ్రాహ్మణేసిన ముడి బంధము తెగుతుంది మన 7 అడుగుల ఎడబంద విడవ తల్లెబా ఎవరు రాని బాధిస్తాడు ఎవరు తోటి ఏమని కొట్లాడుతాడు అయ్యా మరి నా బిడ్డ చిన్నది పువ్వంటు వాచిదాకా ఈ తండ్రిని ఉంచు అని ఆగో అటువంటి సావా దొరకు దండం పెట్టే జవాను దండం పెట్టలే సావట్లో ఉన్న సర్కారుకు సలాము ఎయ్యనోడు భూమి మీద బతకాలనే ఆశతోటి అవా యమునా కాలైన అయ్యో యమునారా నేను ఇప్పుడే యమునకు వచ్చే నా భార్య శ్రీ కూతురు దేవి అయ్యా మరి వెళ్ళి అల్లదమ్ముల దిక్కు సక్కిలేదు అది ఆడిది ఆగమవుతుంది నేను ఇప్పుడే కొడుకుల కోడళ్ళ చేతుల బతుకు చేస్తే ఏ కొడుకు కొడుతుడో ఏ కోడలు కురిపించి పెడుతుందో అయ్యా ఈ 7 ఏళ్ల బిడ్డ దాకరల్ల ఈ తండ్రి నుంచోని ఎవరి కాళ్ళ మీద పడ్డా ఎవరి కాళ్ళ మీద పడితే జాడించిందండి నెమ్మలి వేడితే వేటగారి ముద్దు కాదు మా ప్రాణాలేమి దూపలు కొనలే చెల్లె అని చెల్లె చెంపలు కొత్తాం అక్క అక్కని అక్క ముక్కులు కొత్తాం తల్లి తల్లి అని తల్లి చనిపోయం వస్తున్నాం మాకు నేను ఎక్కడి రమ్ము ఎవరోకో అన్నా అయ్యా నేను పన్నట్టు చచ్చిపోయి ఉంటే నా భార్య నన్ను లేపితే లేవకపోతే మానవునికి అయ్యో అన్నప్పుడు ఆవగిందని తావుసు తగ్గునట అయ్యో అని నా భార్య ఏదల్ల గత 5 రోజుల బిడ్డ భూమి మీద బతుకది 3 గంటల డైరీ 3 గంటల్లో నా కొడుకుల కోడల్లో పిలిచి కొడుకుల కోడళ్ళ చేతులు నా బిడ్డను నా భార్యని పెడుతున్నా అంటే ఆ యములల్లరే లంగకు దొంగకు దయ్యాలమై కనిపిస్తాం పసిపిల్లలకు దేవతలమై కనిపిస్తాం సచ్చటోళ్ళకి యములమై కనిపిస్తాం 3 గంటలు కాదు 6 గంటల సమయం ఇస్తాను 6 గంటలు దాటితే డొక్కల్ల గుద్ది పక్కల్ల తల్లి చిత్రహింసలు పెట్టి పట్టుకపోతామని పాలపిట్టలు అవతారం ఎత్తి 10 కొమ్ముల మీద ఆలిండ్రు అముర పట్టిన జీవిని వదిలినప్పుడు జీవి పొందులకు 2 కోరి ఒక్కసారి ఉలికిపడి లేచిండు ఉలికిపడి లేచే వరకు తన భార్య తన పక్కల్లే ఉన్నది బాబా నీకు భర్త ప్రాణం అంటే కింద ఇష్టం ఉండి ఎన్నడనోడికి తల్లడని నా ప్రాణమొత్తుతాను కానీ పొద్దుటి కరసి
రారా అని పిలుస్తాడు ఇక నాకు తోవ దొరుకుతానన్నయ్యా ఎవరు కళ్ళల్లో కనబడి రారా అంటాను నా బతుకు పడవడా నట్టింట్లా పుట్టి ముంచి నల్లాగం వేసినాదు ఇవాళ పొద్దు పడిచిన కాడ నేనున్నదే అయ్యో నాదా నాదా ప్రాణ నాదా నీ ప్రాణం పోతే పోనాదా ఎవరున్న బలగమయ్యా పోనాదా ఏ కొడుకు దగ్గర ఇత్తడో తీయడో నాదా ఏ కోడలు కళ్ళ కానుతుందో కానుదో నాదా కొడుకులు కాదన్ననాడు కోడళ్ళు కాదన్ననాడు నాదో నేను బిడ్డని ఎత్తుకొని పోనాదా ఎవరిలో పొన్న నేను పోదునయ్యా మన బిడ్డ ఆట ఏమి చూసినావు మన బిడ్డ పాట ఏమి చూసినావు అయ్యో ఆ కొడుకులు కోడళ్ళు కాదన్ననాడు నాది ఎవరున్న బలగమయ్యా ఓనాదా నా తోడబుట్టి వాళ్ళు అక్కడ చెల్లెళ్ళు నాకు ఉన్నాని నా కొడుకును పట్టిల్లు కోడళ్ళు తిట్టిల్లని అయ్యా నేను అక్క చెల్లెళ్ళ బలగం ఉండబడికే నేను పోయి బతుకుతున్నా అయ్యో నేను అన్న మూరులేని ఎవరున్న బలగమయ్యా ఓనాదా అందుకే అన్నరే భరతలేని ఆడదానికి బదనములు ఎక్కువ అన్నారు నీడలేని ఆడదానికి నిందలు ఎక్కువ అన్నారు నాదా మొగడు లేని ఆడిది మొదలు కొట్టిన మొద్దు సంద అన్నరే నాదో నన్ను నిందరానే పాలు చేస్తావనాదా నలుగురున్న కాడికి నవ్వనంటావోనా ముగ్గురున్న కాడికి ముచ్చటాకు పోతే ముండకు ముచ్చట అంగీత అంటారు అయ్యో నేనేమంతరం కడిగినా పెళ్లికి పేరంటం కడిగినా కానీ అది పరితరం కూడా కట్టుకున్నది ముత్తైతనం లేదు దాని కానీ అయ్యో నన్ను బొట్టు కూతురాము దూరం ఉంచుతారు నలుగుట్ల నన్ను నీకు అయ్యో సతికి పట్టు అన్నది బతికి సతి అన్నదే అయ్యో భర్తతోటే భార్యకు విలువ భార్యతోటే భర్తకు విలువ అన్నదే అయ్యో నాన్న నువ్వు లేని బతుకు బతుకు పాడువాడా బతుకు ఎడతావయ్యా అందుకే అన్నరే జంట పచ్చి పోతే ఒంటరి పచ్చి వరి సచ్చిందట నన్ను ఒంటరి పచ్చిని చేసి ఆ బ్రాహ్మణేసిన బ్రహ్మముడి ఎగిపోతాందా 7 అడుగుల
కరికాకుల పాలు వేసినట్టు ఏ రంగ ఉదార వస్తు అని వాళ్ళు చెట్టుకు పుట్టాడు పుట్టెడెడతారు నాదా ఒక్కనాడు నన్ను కొట్టకుంటా చదువుకున్నావు నాదో నన్ను ఎవరు మరిపించినవయ్యా అయ్యను మరిపించినవే నా అన్నకాలమైనాడు ఓ బాబా ఎందుకు చేస్తాను నేను అన్ననైనా నేనే అమ్మనైనా నేనే అయ్యనైనా నేనే నాకు అన్నదమ్ముల ప్రేమ చూపినవయ్యా నువ్వు లేని బతుకు నా బతుకు నాదా బతుకు ఎడతామయ్యా నీతోటి నేను మీరు వస్తాయ్యా నేను లేని బతుకు బతకకపోతే బాబా నెల రోజుల బిడ్డ పొద్దుకేడు సార్లా బాబుకేడు సార్లా పాలు కురిసే బిడ్డ ఏ తల్లి పాలు పాలు ఇచ్చిన బాబా ఏ తల్లి లాలు పోతుంది ఏ తల్లి వాడుకు సమరంటుంది అవ్వలేని పిల్లలు అడిమమ్మ పాలు తల్లి లేని పిల్లలు దయ్యాల పాలు బట్టలు లేని రూపు పంచరూపు సమరు లేని రూపు సైతాన్ల రూపన్నారు తల్లి లేని పిల్లగాళ్ళ తలపోతలు గొప్పయో బాబా నువ్వు గుండె రాయి వేసుకొని బిడ్డ కొరకైన భూమి మీద బతకాలే భర్త లేని ఆడిదానికి బదునాములు ఎక్కువ నీడ లేని ఆడిదానికి నిందలు ఎక్కువ నిందల కోర్చుకొని బదునాములకు భరించుకొని ఈ బాబు లేని బిడ్డను పోషణ కర్త చేసి పెంచి పెద్దదాన్ని ఎత్తే ఈ బిడ్డ బతికి బాడ నడిచి లాడి గట్ల పోయి పొల్ల ఎవరంటే చిరాచీల రాజు గల్ల బిడ్డంటే సచిన నా పేరెక్కడికి పోదు ఈ ఏనగంత తండ్రి పోయి ఏకుల గుల్లవరణము తల్లి ఉంటే రెండుకి రోగలు కట్టి దంచపోయి దెబ్బకపోయి ఏడిళ్ళ ముచ్చబడిగైన పిల్లల కడుపు నిండా పెడుతుంది ఉంటేనే తింటది లేకపోతే నీళ్లు దాగి నిద్రపోవాలరే బాబా ఆడవాళ్ళ చేతులు అర్థం మగవాళ్ళ చేతుల పిల్లలు దక్కరు నేను మగపాయి గాలి వేరుడు వాడిదాని వారాటపడి బిడ్డను సాదుకుంటామని భార్య వీధికి వెళ్ళి లేచి బిడ్డ ముఖం చూసుకుంటూ పో బిడ్డ నీకు బాబు ప్రాణం పోతుందల్ల గుర్తు తెలిసి బాబు బాబని బాబు పాట పాడుతున్నా బిడ్డ ఈ పోని పుట్టగానే బాపులు మింగిల్లని నిన్ను వెనకెంత మంది ఎక్కిరిస్తారో ముంగటెంత మంది ముచ్చట్లు పెడతారో నా బిడ్డల ముంగట నీ బతుకు నవ్వుల పాలు తిప్పడుల ముంగట నీ బతుకు తిప్పల్ల పాలు అందుకే ఎండ్ర సముద్రాన్ని ఆకట్ట వచ్చగిన సమలోకుల వాడు ముయ్యమ్మకుడు ఉన్నది నిన్ను కొట్టేటోళ్ళ చూడ తిట్టేటోళ్ళ చూడని బిడ్డ ముఖం పిర్రగా చూసిండు ఆగో కొడుకుల కోడళ్ళ పిలిచి కొడుకుల కోడళ్ళ చేతుల ఈ బిడ్డను పెడదాం భార్యని పెడదామంటే నోరత్తలేదు ఎలికల్లు అంటే ఎర్రెర్రి చూస్తండే అయ్యో బాబా రావేసే కుందలదేవో ఇక నేను ఉన్న బాబా మన బిడ్డ పైన బిడ్డను గల్లగారి బాబా బాబా ఇద్దరం మోసే కాబట్టి మరుగుని ఒక్కదాని ముదాన పెట్టి రమ్మంటే పదవున్నట్టు పోతారని బిడ్డ ముఖం తిరుగుగా చూసిండు భార్య ఒడిలో తల పెట్టి ఇక విల్ల పాలు కొట్టుకొని రాజు ప్రాణాలు ఏనాడు వదిలిండో అమ్మవారు శకుంతల దేవి నాదో అని ఆర్షికీక పెట్టినప్పుడు సావు కవరు ఆగదాయ వాడ పొడుగుతో తనెళ్ళినప్పుడు